జ్యోతిష్యం నమ్మకమా? శాస్త్రమా? 100% ఇట్స్ ఎ సైన్స్ అండి. అవునా? 100% ఇట్స్ ఎ హిడెన్ సైన్స్. ఓకే. దానిలో డౌట్ అవసరం లేదు. ఎందుకంటే నేను ఆ! ఒకటే మాట చెప్తున్నా. నేను మా ఇంటి ఒక ఆర్థిక స్థితిగతుల ప్రకారంగా మీకు ఇంటర్మీడియేట్ బ్రేక్ తీసుకున్న తర్వాత హ్మ్. మంత్రాలు నేర్చుకుంటే మాకు శిష్యరికం ఉంది. ఆ! కొంచెం ఏదో మంత్రాలు నేర్చుకొని అభిషేకాలకో, వాటికో వీటికో పోయి కొంచెం ధనాన్ని ఆర్జించి అంత అవసరమైతే మళ్ళీ చదువుకోవచ్చన్న ఉద్దేశంలో గ్యాప్ తీసుకున్నాను. ఓకే. సో, ఆ క్రమంలో ఇక్కడ దాకా నేను రాగలిగానంటే ఒకటే ఒక మాటండి. నేనెక్కడైతే మంత్రాలు నేర్చుకోవడానికి వెళ్ళానో, నాకు మంత్రాలు రావటం లేదు. ఆ! నన్ను నన్ను మస్తు కొడుతుండే మా గురువుగారు. నాకు ఆ! చదవ రావట్లేదు. ఎందుకంటే నేను ఇంటర్మీడియేట్ వరకు ఇంగ్లీష్ మీడియం. ఓకే. తెలుగు ఓకే. గుడించకుండా చదవడం, రాయడమే కష్టం. అచ్చచ్చచ్చ! ఓకే. సో, దానికి తోడు దీనికి ఒక్కొక్క దానికి వత్తులున్నాయి. ఆ! మన్య సూక్తంలో ఉంటది. ఇవానవ బ్రవో ఓస్మాకం అదివామన్యు ఇదొక్కటి రావడానికి నాకు 15 రోజులు పట్టింది. అబ్బా! ఇక అది నేను ఎప్పుడు నేర్చుకోవాలి? నాకెప్పుడు రావాలి? ఆ! ఆ టైంలో నేను ఎటు వెళ్ళాలనే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు మా గురువుగారు వాళ్ళ అన్నయ్య గారు సిద్ధాంతి గారు. ఆయన మా తాతయ్య గారిని పిలిసి నా జాతకం తెప్పించి, నా జాతకాన్ని చూసి ఇతను ఒక మంచి జ్యోతిష్యుడు అవుతాడండి. మీరిక్కడ టైం వేస్ట్ చేయకండి. మంత్రాలు నేర్పించే క్రమం టైం వేస్ట్ చేయకండి. హ్మ్. ఈయన ఒక మంచి జ్యోతిష్యుడు అవుతాడు అంటే మా తాతయ్య గారు నన్ను జ్యోతిష్యం నేర్చుకోమనమని వావ్! నన్ను ఎంకరేజ్ చేశారు. ఓకే. నేను నేర్చుకున్న తర్వాత కూడా ఈ రోజులలో జ్యోతిష్యం ఏంది? ఏదో చెప్తే అయితదట అని నేను కూడా దీన్ని అచ్చచ్చ! చాలా సింపుల్‌గానే కొట్టిపడేశాను. ఓకే. అంటే నేను నిర్మూమాటని చెప్తున్నాను. అవును. ఎందుకంటే బీఎస్‌వి కూడా కొంచెం మాట్లాడాలి. ఎందుకంటే బీఎస్ అవును. టాక్ షో అవును. గదా! యెస్. మనం అవును. అబద్ధమో ఇలా వేరే మాట్లాడడానికి ఉండదు. మా ప్రేక్షకులు పసిగడతారు. ఆ! మీరు అబద్ధం ఆ! మాట్లాడినా మీ బాడీ లాంగ్వేజ్ నేను కూడా నేను నేను చెప్పేస్తారు. ఫ్రాంక్‌గా చెప్తున్నా. నాకు కరెక్ట్. గూడా జ్యోతిష్యం మీద పెద్ద అవగాహన లేదు. నమ్మకం గూడా అవును. లేదండి. హ్మ్. నేను ఏదో వేరే అవకాశం లేదు గాబట్టి ఆయనేదో జ్యోతిష్యం కరెక్ట్. నేర్చుకున్నా. ఆ! నేర్చుకున్న తర్వాత ఏమైంది? నేను 17 ఏళ్ళకే కెరియర్ స్టార్ట్ చేస్తా గదా! అవును. నన్ను చూస్తే బక్కా గిద్దతగున్నా. ఆ! నేను జ్యోతిష్యం చెప్తాను నన్నెవరు నమ్మరు. ఆ! నన్నెవ్వరు నమ్మలేదు. సో, ఏం చేసేవాడిని జాతకాలు రాసేవాడిని. అచ్చా! ఒక 200 పేజీ బుక్ నిండా ఒక రూ. 150, రూ. 200 తీసుకొని జాతకాలు రాసేవాడిని. అలా ఒక 2 సంవత్సరాలు నా దగ్గరికి తిప్పి తిప్పి కొడితే 10, 20 మంది కూడా జాతకం చెప్పించుకోవాలి. ఆ! కానీ సుమారుగా 200, 250 జాతకాలు రాశాను 2 ఓకే. ఇయర్స్‌లో. అంటే అచ్చచ్చచ్చ! అదే పని. 200 ఓకే. పేజీ బుక్ నిండా రాసేవాడిని. ఆ! రాసిన దాంట్లో జరిగేటియి. అచ్చా! ఆ జరిగిన వాళ్ళొచ్చి నన్ను మళ్ళా కాంటాక్ట్ చేసేవారు. ఓకే. ఓకే. టిక్ ఓకే. పెట్టి. ఆ! ఇగో మీరు చెప్పారండి జరిగిందండి అని రాసేవారు. నాకనిపించింది నిజంగా అంతుంటదా? ఏదో రాసినా దాని ప్రకారం ఏదో కాలిక్యులేట్ చేసినా, రైట్. రాసినాను గానీ అంతుంటదా అని నేను కూడా చాలా నార్మల్‌గానే ఇగ్నోర్ ఆశ్చర్యపోయారు. చేశాను. అవును. నేను అవును. ఫ్రాంక్‌గా చెప్తున్నా అందులో. సో, ఎప్పుడైతే నేను కెరియర్‌లో ఒక 4 సంవత్సరాలు అంటే 17 ఇయర్స్ మొదలుపెట్టి 21 సంవత్సరాలకొచ్చిన తర్వాత, నాకు కొన్ని కొన్ని అనుభవాలు ఏర్పడ్డ తర్వాత, నేను చెప్తే కూడా జరిగిన తర్వాత కూడా, నాకనిపించింది ఒకరోజు ఏంటంటే, అరే! వాళ్ళకి వీళ్ళకి జాతకాలు చెప్పుడు కాదు. ముందు నా జాతకం ఏంది నేను చూసుకుంటా. ఆ! ఓకే. వాళ్ళకి వీళ్ళకి మంచి అవును. జాతకాలు మంచి చెప్తున్నాను ఆలోచన. గదా! అవును. అవును. అసలు నా భవిష్యత్తు ఏంటిది? హ్మ్. అసలు నేనేం జేయాలి? హ్మ్. నాకేంటిదని ఆలోచనొచ్చింది నాకు వాస్తవంగా. నైస్. వచ్చి ఏం చేశానంటే నా జాతకాన్ని నేను రాసుకున్నా. ఆ! నా జాతకాన్ని నేను రాసుకున్నా. చాలా హ్మ్. మంది అంటారు, "ఏ ఇంటి వైద్యం ఆ! పెరటి పెరటి వైద్యం చెట్టు ఇంటికి పని వైద్యానికి చేయదు." అలా పనికిరాదా? ఏం లేదండి. ఆ! నేను చెప్పే ప్రిడిక్షన్స్ నా భార్యకి మ్యాచ్ అవుతాయి, నాకు మ్యాచ్ అవుతాయి, నా కొడుకుకి మ్యాచ్ అవుతాయి, నా బిడ్డకి కూడా మ్యాచ్ అయితాయి. వావ్! దాంట్లో డౌట్ ఏం లేదు. ఆ! ఓకేనా? సో, నేను నా జాతకాన్ని నేను రాసుకున్నా. ఓకే. రాసుకున్నాక అనిపించింది ఏందంటే, అరే! ఇది బ్రహ్మాండంగా ఉన్నది ఈ ఫీల్డు. దీంట్లోనే ఓ పని చేస్తే అయిపోతది గదా! మిడిమిడి జ్ఞానాన్ని నేర్చుకొని జ్యోతిష్యం చెప్తేనే నడుస్తాంది గదా! అవును. అట్లాంటిది అసలు దీని సంగతేందో చూద్దాం. ఓకే. దీన్నెందుకు మనం సీరియస్‌గా తీసుకోవద్దు హ్మ్. అనుకోని నేను మళ్ళీ అప్పటికే ఇంటర్మీడియేట్ పూర్తి చేశాను. అక్కడ స్టార్ట్ చేశాను. డిప్లొమా ఇన్ జ్యోతిష్యం, డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు, విశారద, ప్రవేశిక, బీఎడ్, ఎంఏ, డబుల్ ఎంఏ, ట్రిపుల్ పీహెచ్‌డీ ఇక్కడ దాకా ఈ రోజు వరకు కూడా నేర్చుకుంటూ చదువుకుంటూనే ఉన్నా. అబ్బా! నేను చెప్తున్నా, నేను జ్యోతిష్యం వల్ల మాత్రమే ఎదిగాను. అవును. దాంట్లో డౌట్ ఏం అయ్యో! అవసరం లేదు. మీకెంత పేరు. మామూలు పేరు గాదు గదా! అవును. నేను జ్యోతిష్యం వల్లనే ఎదిగా. అవును. రెండవది చాలామంది జ్యోతిష్యం అనంగానే ఏమనుకుంటారంటే, సుమన్ శర్మ గారి దగ్గరికి పోతే పెళ్లయితదో, లేదా హ్మ్. వీసా పడతదో, అంతేగా. లేదా పిల్లలవుతారో. రాజకీయంగా ఎదుగుతారో, యెస్. సంతానం రాంగ్ అండి. తప్పు. నేను కాదండి ప్రపంచంలో ఏ అయ్యగారు చెప్పినా, ఏ పీఠాధిపతి చెప్పినా, ఏ గురువులు చెప్పినా, నేను ఒకటే చెప్తున్నా నిర్మోహమాటంగా. ఏ ప్రపంచంలో ఏ శక్తి మీ తలరాతను మార్చదు. ఓహ్! నిర్మోహమాటం చెప్తున్నా. ఏ పూజలు కూడా మీ తలరాతను మార్చవు. మరి ఎందుకండి ఆచరించాలి? మరి అసలెందుకు రావాలి మీ ఎందుకు రావాలి దగ్గరికి? మరి? ఆ! నా దగ్గరకి ఎందుకు అంతే రావాలని గదా! ఇప్పుడు మీరు అవును. అంటున్నారు కదా! ఎందుకు రావాలి మరి? అవును. నేను ఒక్క విషయం చెప్తున్నాను. మీ జాతకంలో ఉన్న బలము, బలహీనతలు నేను పసిగడతా. ఓకే. ఓకే. మీ బలం పసిగడతా,
మీ బలహీనత పసిగడతా. ఓకే. నేను మీకు చెప్తా. నీ బలం ఇది. ఇగో దీంట్లో నువ్వు రాణించగలుగుతావు. రైట్. దీంట్లో నీ అదృష్టం తోడవుతది. నేను చెప్తా. నీ బలహీనతలు కూడా చెప్తా. ఇగో ఇక్కడ ఈ సమస్య రాబోతుంది. ఇగో ఇక్కడ ఇది రాబోతుంది. నీ ఆలోచనలను నువ్వు మార్చుకోగలిగితేనే అది ప్రికాషన్ అండి. నేను పూజలు చేసి అద్భుతాలు చేస్తా, నీ తలరాత మారుస్తా అంటే నీ తలరాత కాదండి. ముందు నా తలరాత నేను మార్చుకుంటా. ఓకే. అవునా కాదండి? రైట్. ఓ నా 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 దగ్గర ఏదైనా ఒక అద్భుతమైన శక్తి నేను ఉంటే అది నేను వాడుకుంటా కానీ మీకెందుకు ఇస్తానండి? కరెక్ట్. నేనేమైనా శ్రీరామచంద్రుడినా? నేనేమన్నా సన్యాసిని, పీఠాధిపతినా? నేనేమన్నా లోక కళ్యాణార్థం చేయడానికి? నేను స్వార్థపరుడినేనండి. అంతేగా. నిర్మమాటం చెప్తాను. కాకపోతే బ్రాహ్మణ అవ్వడం లేదా ఒక గురుస్థానంలో ఉండడం వల్ల నలుగురి యొక్క మంచి ఆలోచన చేస్తా, నలుగురి నుంచి ఆలోచిస్తా. రైట్. కానీ అదే విధంగా సైమల్టేనియస్‌గా నా భార్య, నా పిల్లలు, నేను అని కూడా నేను ఆలోచించుకుంటా. ఓకే. అవునా కాదా? సో, అద్భుతమైన శక్తులు ఉంటే నేను వాడుకోనా అండి? అవును. నేను కూడా వాడుకుంటాను కదా! నేనేం చెప్తానంటే మీ బలం చెప్తా, మీ బలహీనతలు చెప్తా. దాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోండి. రైట్. జపాలు, పూజలు చేపిస్తాం. ఓకే. రైట్. ఓకే. చేపిస్తాం. హ్మ్. మనకు పరిహార శాస్త్ర ప్రకారంగా చెప్పిన విధానం ప్రకారంగా నివారణ చేపిస్తాం. నివారణ చేస్తే నేనేం చెప్తా? జరిగే చెడు తగ్గుతదండి. హ్మ్. మంచి కాదు. జరిగే చెడు తగ్గుతది. అచ్చచ్చచ్చ. ఓకే. పుట్టినప్పుడు వ్యాక్సిన్స్ ఏస్తారండి. అవును. మలేరియా వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్ వేస్తారు. అంటే లైఫ్‌లో టైఫాయిడ్ రాదా? హ్మ్. వస్తది. వచ్చినా లివర్ ఖరాబ్ కాకుండా ఉంటది. ఓకే. ఈ జ్యోతిష్యంలో కూడా పరిహారం ఏం చెప్పినామంటే మన నెగెటివ్ కంప్రెస్ అవుతది. ఓకే. అద్భుతాలు అవుతాయి. ఇక తెల్లారికెళ్ళి మీరు స్టార్‌లు తిరుగుతాయి. కాదు. తప్పు. మన బలము, బలహీనతలు తెలుసుకొని అగైనెస్ట్ ద టైమ్ ఎవ్వరు ట్రావెల్ చేయలేరండి. ఆ! మన తెలివితేటలు, సామర్థ్యం, ఇన్‌ఫ్లూయెన్స్, పైసలు, అదృష్టం తోడవ్వకపోతే ఇవన్నీ సంకనాగిపోతాయి. బా! మన తెలంగాణ భాషలో చెప్తున్నా. అచ్చ అంతేనండి. తెలంగాణ అవును. భాషలో చెప్తా. అవును. అన్నీ సంకనాగిపోతాయి. అయితే అదృష్టం ఎప్పుడూ వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని జ్యోతిష్యుడు చెప్తాడు. ఓకే. ఎందుకంటే నీకు తెలియదు కదా! అవును. ఇప్పుడు హనుమంతుడికి అంత శక్తి ఉందనే విషయము పక్కకున్నటువంటి సుగ్రీవుడికి కూడా తెలవదు. అవును. అవును. వానరులకు ఎవరికి కూడా హనుమంతుడికి ఇంత శక్తి ఉందనే విషయం తెలవదు. ఆ! రాముడుతో కొన్ని దఫాలుగా సిట్టింగ్స్ అయిన తర్వాత హనుమంతుడికి ఇంత శక్తి ఉందనే విషయం మిగతా వాళ్ళందరికీ తెలిసింది. అసలు హనుమంతుడికి అంత శక్తి ఉన్న విషయం హనుమంతుడికి తెలుసు. తెలవదు. ఇది కూడా అంతే. నిర్మమాటం చెప్తున్నా. సో, ఏ జ్యోతిష్యుడి దగ్గరికి మీరు వెళ్ళినా అద్భుతమైన ఫలితాలు అంటే అర్థం ఏంటంటే, ఆ జ్యోతిష్యుడి యొక్క సబ్జెక్ట్ నాలెడ్జు, అనుభవము, తన రిసర్చ్ ఓరియెంటెడ్ ద్వారా తను ఏం చెప్తాడంటే, నీ జాతకంలో బలం, బలహీనతలు చెప్తాడు. ఓకే. ఇప్పుడు నేను చెప్తానండి, ఈ సంవత్సరం ఈ ఈ 2, 3 నెలలు తగాదాలకు దూరంగా ఉండవా, హ్మ్. దేంట్లోకి పోకు, ఎల్లుల్లిళ్ళకి పోకు, అవును. జమానా సంతకాలు పెట్టకు, మధ్యవర్తిత్వాలు చేయకని నేను చెప్పాననుకోండి, అవును. డెఫినెట్‌లీ తను ఏంది, అంతకుముందు నాతో ట్రావెల్ చేసే విధానం ప్రకారం ఆచరించడానికి ట్రై చేస్తాడు. ట్రై చేస్తాడు. ఏదో రైట్. కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా ఊకుంటాడు. అవును. ఇంకో విషయం చెప్తున్నా. నా డిపార్ట్‌మెంట్‌లో చాలా మంది శిష్యులున్నారండి. హ్మ్. నేను వాళ్ళకు మీరు అంటే ఈ ఈ మాట చెప్తే కొంచెం యాహ్! నవ్వులాంటిగా ప్లీజ్ ఉంటది. చెప్పండి. చెప్పండి. ఆహ్, విషయం ఏం చెప్పాలా? ఈ నెల రోజులు మీరు లంచానికి దూరంగా ఉండండి అని చెప్తా. ఆ! ఈ సమ ఈ చాలా ఈ కష్టమైందే ఈ ఇది. నెలలో మీరు కొంచెం లంచాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే మీరు తీసుకునే ఆలోచన మీకున్నా లేకపోయినా మిమ్మల్ని అట్లా ఫోర్స్ చేసి మిమ్మల్ని ఏదో దాంట్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటదని చెప్తా. ఆ! నిర్మూమాటని చెప్తా. దానికేం పూజలుండవు. ఆ! అంతేగా. మీరు లంచం తీసుకున్నా కూడా పట్టుబడకుండా ఉంటారండి అని దానికి పూజలుండవు. ఉండవు. ఇది ఫేక్ ఇది. ఓకే. ఓకే. మళ్ళా చెప్తున్నా అండి. మీ ద్వారా ప్రేక్షకులకు నేను చెప్పేదేంటంటే, ప్రపంచంలో ఏ జ్యోతిష్యుడు కూడా మీ తలరాతను మార్చడు. ఓకే. మీ బలం, బలహీనతలు చెప్తాడు మీకు అర్థమయ్యేటట్టుగా. హ్మ్. ఏ ప్లానెటరీ పొజిషన్స్ ప్రకారం మీరు తీసుకున్న నిర్ణయాలకు మీకు గైడ్‌లైన్స్ ఇస్తాడు. దాని అనుగుణంగా మీరు వెళ్ళండి. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి ఎదిగాడనుకోండి, సుమన్ శర్మ గారి దగ్గరికి పోతే ఆ వ్యక్తి ఎదిగిండు అంటే తప్పండి. హ్మ్. నిజం చెప్తున్నా తప్పది. ఇప్పుడు నేను చేస్తే ఎదిగిండంటే మరి ఆయన కష్టం ఎక్కడ పోతది? హ్మ్. మరి ఆయన భార్య పిల్లల అదృష్టం ఎక్కడ పోతది? అంటే సుమన్ శర్మ గారి మార్గదర్శకత్వంలో ఎదిగాడండి. అట్లనొచ్చు. మీరు అంతే. నేనేమంటున్నా, ఇప్పుడు అవును. సుమన్ శర్మ గైడెన్స్‌లో ఎదిగారని అంతే. చెప్పాను కానీ, అంతే. సుమన్ అంతే. శర్మ ఒక వ్యక్తిని ఎదిగాడని చేసిండంటే ఓకే. తప్పదు. ఎందుకంటే ఓకే. ఆయన వ్యక్తిగతమైన కష్టం ఉంటది.